జగన్మోహన్ రెడ్డి నిన్ను వాడుకొని నడి రోడ్డు మీద వదిలేస్తాడో ఆ రోజు నువ్వు ఎంత బొక్కెత్తి ఏడ్చినా నిన్ను ఎవడో దేకట్రా అబ్బాయి అని చెప్పేసాను. అయినా కానీ వాడు వెళ్ళ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందే నిరసన తెలియజేస్తున్నారు. నన్ను ఎవరో పార్టీ ఆఫీసులోకి రానివ్వట్లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ అనుచరుల చేత నా పైన రౌడీ షీటర్ అని చెప్పేసి ముద్ర అయిపోతున్నాడు. నన్ను పార్టీ లోపలికి కూడా రానివ్వట్లేదు, ఆఫీస్ లోపలికి. నన్ను వాడుకొని వదిలేశారని చెప్పేసి అని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు కూర్చొని నిరసన తెలియజేస్తున్నాడు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. రామకృష్ణారెడ్డి పార్టీ ఆఫీస్లోకి రావద్దంటమే కాకుండా ఆయన కోటరీలో ఆయన చెంచాగాళ్లతో ఏం మాట్లాడించినాడు. అది కారుమూరి వెంకటరెడ్డి నన్ను రౌడీ షీటర్ అంటాడు. హైకోర్టు ఏం చెప్పింది, అనిల్ మీద రౌడీ షీట్ లేదు, గొప్ప చదువుకున్న వ్యక్తి, సమాజంలో అటు ఎందుకు చేస్తున్నారు మీరు, ఎవరు నిన్ను రౌడీ షీటర్ అందంటే మీడియా అన్ని పేర్లు ఇచ్చిన. కోర్టు అలా అందట్రా, నువ్వు చదువుకున్న వ్యక్తివి, సమాజంలో మంచి పేరున్న వ్యక్తి అని చెప్పేసి కోర్టులు నీతో అన్నాయా? సిగ్గుపడరా కొద్దిగా మాట్లాడు. పోలీస్ ఆఫీసర్స్ కి మెమో వచ్చింది. అది కారుమూరి వెంకటరెడ్డి ఎందుకు మాట్లాడినారా బాబు, నా గురించి నీకేం సంబంధం, నువ్వు 90 కూడా పక్కన వెనకలుడువా, నేను రాజకీయాల్లోకి వచ్చేసరికి నువ్వు బచ్చాగా నువ్వు ఎత్తారా నీ సంగతి, ఎందుకు మాట్లాడినావు అంటే వాడు ఏం మాట్లాడాడంటే, మాట్లాడింది రికార్డింగ్ ఉంది చెప్తానండి. రికార్డింగ్ అంతా నేను చెప్పేస్తాలే కానీ వినిపిస్తాను, కానీ లాస్ట్ లో కొన్ని డైలాగులు కొట్టాడు, ఆ డైలాగులు వినిపిస్తాను చూడండి. చెప్పిండు సజ్జల అనేవాడు చెప్పిండు, వాళ్ళు చెప్తే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ బట్టి నేను మాట్లాడినా అన్నాడు. నేను రౌడీ షీటర్ అంట. ఊరగడ్డ అనిల్ కుమార్ అనేవాడు లండన్ లో పీజీ చేసినాడు. మా నాన్న చనిపోయినాక నేను ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడినా. సెంట్రల్ రాజకీయాల్లో, కేంద్ర రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా ఉండి కేంద్ర మంత్రులు నా ఇంటికి వచ్చిపోతారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అత్యంత సమీపమైన మనుషులం కాబట్టి. మరి ఎంత హోదా పెట్టుకుని పిచ్చి సన్నాసి ఆ బూతులు ఎందుకు మాట్లాడేవరా నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టో, నారా లోకేష్ గారిని తిట్టో, చంద్రబాబు నాయుడు గారిని తిట్టో, ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని కూడా తిట్టో నోటుకు వచ్చినట్టుగా. మరి కేంద్ర మంత్రులు వచ్చేస్తారండి, సెంటర్లో చక్కెర నిప్పేస్తానండి, గిరగిరాలు ఆడించేస్తానండి. ఇంత హోదా ఉన్న వ్యక్తివి అంత లేకి గాలిలాగా ఎందుకు మాట్లాడావు అని అడుగుతున్నావు. ఇవాళ వచ్చి జగన్మోహన్ రెడ్డి నన్ను దేకట్లేదు, నీకు అప్పుడే చెప్పావు ఒరే జగన్మోహన్ రెడ్డి నేను వాడుకొని వదిలేస్తాడరా, అనవసరంగా నువ్వు గుడ్డలు తెంచుకుంటున్నావు అని చెప్పేసి. విన్నావా? లేదు డైరెక్ట్గా ఎమ్మెల్యేకి ఫోన్ చేసి, కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఫోన్ చేసి తాడుకట్లాకి వచ్చేస్తానండి పోటీగాడి, వాడుకొని వదిలేసారు వాళ్ళని. నీకు అలా జరగాల్సిందే. ఆ రోజు విని ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కదా. అయినా జగన్మోహన్ రెడ్డి గారు మీకన్నా కూడా కాస్త సిగ్గు సరి ఉండాలండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు వీడికి అఫీషియల్గా ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించింది, 2 గన్మెన్లు ఇచ్చింది, 2 గన్మెన్లు ఇచ్చింది వీడికి ప్రభుత్వం అఫీషియల్గా. ఏ హోదా లేని వ్యక్తికి వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పు తిరిగే బోరగడ్డ అనిల్కి ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించింది. మరి మీ అన్నదండలు లేకుండా, మీ ప్రోత్సాహం లేకుండా, వెనకాతల మీరు లేకుండా బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి ఆ రేంజ్లో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిడతారు అంటే ఎవరైనా నమ్ముతాడండి? ఇవాళ మీరు వాడుకొని వదిలేసినట్టే కదా బోరగడ్డ అనిల్ గారిని. ఖచ్చితంగా బోరగడ్డ అనిల్ గారికి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ అధికార ప్రతినిధో ఇంకొకటో ఖచ్చితంగా హోదా కల్పిస్తే అయిపోయే. భాష మార్చుకొని రాజకీయాలు చేయండి అని చెప్తే అయిపోతుంది కదా. ఎక్కడైనా బోరగడ్డ అనిల్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎక్కువగా అంటే రాజకీయ విమర్శలు చేయొచ్చు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించవచ్చు, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని కూడా విమర్శించవచ్చు. ఒక పరిధి ఉంటుంది, ఆ పరిధి దాటితే ఎవడి పరిస్థితి అన్నా ఇంతే. ఇవాళ చూసాను నేను ఎలా గంటేశారో, మెడపట్టుకొని బయటికి గంటేశారు. నన్ను పార్టీ ఆఫీసులోకి రానివ్వట్లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు కూర్చొని ఏడ్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఎడుతున్నావు ఇవాళ? ఇంటి ముందు కూర్చొని ఏడవలసిన అవసరం నీకేముంది? ఎందుకు ఎడుతున్నావు నువ్వు? కేసులు పాలయ్యో, అరెస్ట్ అయ్యో, జైల్లో పెట్టారు, నీకు సోర్స్ ఏం కనబడట్లేదు, రోడ్డును పడిపోయావు. నిన్ను నాశనం చేసింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. ఆ రోజే నిన్ను మందలించి ఒరే అబ్బాయి ఇంకోసారి ఇలా మాట్లాడితే నీ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటావని చెప్పి 1-2 కేసులు పెట్టి 14 రోజులు రిమాండ్ వేసి ఉంటే కనుక నీకు ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు.